హలో, నేను డాక్టర్ ఎన్ గౌతమి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ DDH రెనోవా క్యాన్సర్ సెంటర్, విద్యానగర్. ఇవాళ మనము బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి అంటే క్యాన్సర్ అనుమానం ఉన్న పేషెంట్స్కి ఎలా వాళ్ళని పరీక్షించుకోవాలి, ఎటువంటి సిమ్టమ్స్ వస్తే వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. 2 రొమ్ముల్ని అప్పుడప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్లీ మనకు ఒకసారి నెలసరి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత 2 బ్రెస్ట్ని కూడా ఫ్రీక్వెంట్గా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు రొమ్ములో ఏమైనా గడ్డలాగా కనిపించింది అనుకోండి, ఒకవైపు రొమ్ములో కనిపిస్తుందా, 2 వైపు కనిపిస్తుందా అనేది చూసుకుంటూ ఉండాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, యూజువల్లీ రొమ్ములో గడ్డ రావడం. ఈ గడ్డ ఒకసారి వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా దినదినానికి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండడంతో పాటు కొన్నిసార్లు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇది ఒక డేంజర్ సైన్. ఇలాంటప్పుడు మీరు వచ్చి క్యాన్సర్ స్పెషలిస్ట్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఒక్కొక్కసారి గడ్డలు మామూలుగా రొమ్ముల్లో నొప్పి రావడం, ఒకటే రొమ్ముల్లో ఎక్కువ నొప్పి రావడం, చేంజ్ ఇన్ ది సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది బ్రెస్ట్. 2 రొమ్ముల్లో కూడా కంపేర్ చేసుకున్నట్టయితే ఒక రొమ్ము సైజ్ మారుతూ ఉండడం, షేప్ మారుతూ ఉండడం, దాని కన్సిస్టెన్సీ మారుతూ ఉండడం, అంటే ఒకదానితో కంపేర్ చేస్తే ఇంకొకటి కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉండడం. ఇదే కాకుండా రొమ్ము పైన ఉన్న చర్మం పైన కూడా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటుంటాయి. లైక్ ఒక్కొక్కసారి పుండు రావడము, ఏదైనా స్రవం కారణము, అట్లే కొన్ని నరాలు అలా ఎంగార్జ్డ్ వెయిన్స్ అంటే వెజిల్స్ కనిపించడము. ఇదే కాకుండా నిప్పుల్ డిశ్చార్జ్, నిప్పుల నుంచి ఒక్కొక్కసారి స్రవాలు కారుతూ ఉంటాయి. అది రక్తమే కావచ్చు, ఒక్కొక్కసారి వాటర్ లాగా కూడా ఉండొచ్చు. ఇవి కూడా కొన్ని డేంజర్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇదే కాకుండా మన నిప్పుల్ అనేది లోపలికి చొచ్చుకుపోయి ఉండడము, నిప్పుల్ క్రాక్ అవ్వడము, నొప్పి రావడము, పగుళ్ళు రావడము, ఇవన్నీ కూడా వస్తుంటాయి. దీంతో పాటుగా చంకల్లో 2 వైపులా కూడా అప్పుడప్పుడు కొంతమందికి గడ్డల్లాగా వస్తూ ఉంటాయి. రొమ్ములో కానీ చంకలో అయినా ఏమైనా కొత్తగా కనిపిస్తున్నట్టయితే మొదట అందరం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ చేంజ్ ఏదైతే కనిపించిందో ఇట్ కెన్ బి లంప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది గ్రాడ్యువల్లీ ప్రోగ్రెస్ అవుతుందా, అలాగే ఉంటుందా, తగ్గుతుందా అనేది చూసుకోవాలి. యూజువల్లీ క్యాన్సర్కి సంబంధించినవి రోజు రోజుకు పెరుగుతూ వస్తాయి. దాంతోపాటు నొప్పి కూడా వస్తుంటాయి.